నీతికి న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముదినపల్లి మండలం దేవపుడి గ్రామంలో జనసేన నాయకుడు దాసరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజాసేవకు అంకితమై ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు బియ్యం, దుస్తువులను పంపిణీ చేశారు. తన సొంత ఖర్చులతో పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించిన ప్రవీణ్ను ఎమ్మెల్సీ రమణ అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవపుడి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాశీ అన్నపూర్ణ, పల్లెం నాగరాజు, దాసరి ఉమామహేశ్వరరావు, నానాజీ, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇన్సూరెన్స్ చేస్తున్నారు మీ పేరున. అన్న మీరు అలా తిరగకూడదు, రికార్డులు అయ్యేటప్పుడు అలా తిరుగుతూ పట్టుకోండి అలా పట్టుకోండి ఒకసారి చేయండి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. మిమ్మల్ని ఎవ్వరూ కూడా చిన్న చూపు చూడరు. చూసే పనులైతే కుర్చీలేసి ఈ ప్రవీణ్ గారు కానీ, నానాజీ కానీ, మా రమేష్ కానీ, సర్పంచ్ గారు కానీ ఇలా కూర్చోబెట్టారు. ముఖ్యంగా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 13 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో, నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి. నేను హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతారని తెలిసింది 2-3 రోజుల క్రితం నాకు తెలిసింది. అక్కడ అనుచరులు కానీ హైదరాబాద్లో నాకు బాగా సర్కిల్ హౌసింగ్ బోర్డులో విచ్చేసినటువంటి మా అన్నగారు ఎమ్మెల్సీ జయమంగళ రమణ గారికి, అలాగే ఇక్కడికి ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను పిలవకుండా ఈ ఊర్లో ఏ ప్రోగ్రాం కూడా చేయనటువంటి నా తమ్ముళ్ళు దాసరి రమేష్, ప్రవీణ్, వీళ్ళు నన్ను పిలవకుండా ఏ ప్రోగ్రాం కూడా చేయరు. కైకలూరు నియోజకవర్గంలో దేవపూడి అనే గ్రామంలో కళ్యాణ్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో మొట్టమొదటిది కులాలను కలిపే ఆలోచన విధానం. దానికి నిజంగా న్యాయం జరిగింది ఈ ఊర్లోనే అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా రెల్లి కులస్తుల్ని, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తుల్ని ఎంత గౌరవించుతారో అంతే గౌరవంగా ఈ ఊర్లో కూడా గౌరవిస్తారు. ఏ కార్యక్రమం జరిగినా మీకే వాళ్ళు ముందు ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు కూడా సభ్యత్వాలు మా ప్రవీణ్ తమ్ముడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమందికి, మన పల్లె నాగరాజు తమ్ముడు కొంతమందికి, ఉమా తమ్ముడు కొంతమందికి చేపిస్తున్నారంటే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి. మరి కైకలూరు నియోజకవర్గంలో ఎన్ని ఊళ్ళు ఉన్నా ఏ ఊర్లో కూడా ఈ కులాన్ని గౌరవించి ఇంతలా చేసేది మొట్టమొదటిది, చిట్టు చివరి కూడా ఇదే అని నేను అనుకుంటాను. మేము అందరం చేస్తాం కానీ ఏదో ఊరిని వెళ్ళి ఆ టైంకి వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ ఏదో పంచిపెట్టి వచ్చేస్తాం కానీ వీళ్ళంత ఇదిగా మేము ఎప్పుడు కూడా ఆదరించలేదు. అలాగే మీరందరూ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుని రానున్న స్థానిక సంస్థల్లో కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా వాళ్ళు మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటూ 14వ తారీఖున మార్చి 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతారని తెలిసింది. అప్పుడు నేను హౌసింగ్ బోర్డులో నివసిస్తున్నాను. అప్పుడు తెలవగానే టీఆర్పీలో చిరంజీవి గారు పెట్టిన పార్టీకి ఎంత కష్టపడ్డానో, ఏంటి ఇక మన పార్టీ అలా అయిపోయిందా అని డేలాగా ఉంటే అట్లా పవన్ కళ్యాణ్ వచ్చి ఒక ఊరట ఉత్సాహం కల్పించాడు. మార్చి 14న అన్నారు. నేను మార్చి 14న ఫస్ట్ అన్నీ అక్కడ నుంచుండే ఎదర్ సీట్ నాకు ఉండాలనుకుని చాలా కష్టపడి సంపాదించుకుని ఆయన స్టేజ్ ఎక్కే ముందు ఆ ఊపుతో చూసి ఆనందంతో ఆయన చెప్పి స్పీచ్తో అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆదేశాలుగానే పాటిస్తూ నేను ఈ విధంగా ఈ స్థాయికి వచ్చాను. అలాగే మా గ్రామంలో ఏ విధంగా ఏ ప్రోగ్రాం అయినా ఎంత దిగ్విజయంగా నా ఫ్రెండ్స్ కానీ అందరూ సహకరిస్తారు గ్రామస్తులు. సార్ ఈ విధంగా మన గ్రామానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా తల్లిగారైన గ్రామ సర్పంచ్
జనసేన తరఫున ఇక్కడ పార్టీ గెలిచాను సార్. అమ్మ గెలిచి అన్ని కష్టాల్లో కూడా అప్పుడు అందరూ సహకరించారు సార్. ఊరంతా నాకు అమ్మని సర్పంచ్ చేసిన అందరూ గ్రామ అందరూ కూడా నాకు ప్రత్యేకంగా అలాగే నాకు వేరే మహిళ అక్క